ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇంట్లో ఐటమ్స్ ఉన్నా లేకపోయినా కర్రీ అయితే వండుకోవడం మానేయం కదా. ఇప్పుడు ఎలా నేను చేస్తానో మీరు కూడా యూస్ చేయండి. ఆల్మోస్ట్ చాలామంది కూడా ఇలానే చేస్తారు, కానీ యూట్యూబ్లో మాత్రం అన్ని ఐటమ్స్ వేసి చేస్తారు. అంటే అన్ని ఐటమ్స్ వేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మనం అన్ని ఐటమ్స్ వేసుకోకుండా కూడా కర్రీ అయితే చేసుకుంటాం. అది ఎలానో ఇవాళ నేను అదే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బొబ్బర్లు అయితే నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పక్కకైతే పెట్టుకున్నా. ఈ బొబ్బర గుడాలకు అయితే ఖచ్చితంగా ఉల్లిగడ్డలు అయితే కావాలి. ఉల్లిగడ్డలు లేకపోతే మాత్రం అసలు కర్రీ మాత్రం అస్సలు చేయను. అవి ఉల్లిగడ్డలు అయితే పక్కకైతే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కంచుట్లో ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు కూడా నా దగ్గర లేవు, ఓన్లీ ఉల్లిగడ్డలే ఉన్నాయి. ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసేసి మెంతి ఉంటే మెంతాకు పోపు అయితే వేసుకున్న, పసుపు వేసుకున్న, ఉల్లిగడ్డలు అన్నీ మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న బొబ్బర్లు కూడా అందులో వేసుకొని ఉప్పు కారం వేస్తే ప్రస్తుతానికి ఇంట్లో కొత్తిమీర కూడా లేదు. అండ్ నేను కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకుంటే చిన్న చిన్న టమాటా ముక్కలు కూడా కట్ చేసి అయితే వేసుకుంటా. టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఉప్పు కారం వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేస్తే మై ఫేవరెట్ అయిన బొబ్బరి కూడా అయితే రెడీ అయిపోతుంది. అన్నం తక్కువ, బొబ్బరి కూడా అయితే ఎక్కువ అయితే నేను ఒక్కొక్కసారి ఇవి వట్టివే నిమ్మకాయ ఉల్లిగడ్డలు వేసుకొని కూడా తింటాను. మీరు ఎంతమందికి ఇలా తింటారో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్.